మనందరికీ తండ్రియు, మన రక్షకుడును, మన ప్రియ ప్రభువు శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ కూడా మరి ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి మీరందరూ కూడా బాగున్నారా? అట్లాగనే మరి క్షేమంగా ఉన్నారా? అట్లాగనే మనం ఎవరింటికన్నా వెళ్ళినా, ఎవరైనా మన ఇంటికి వచ్చినా, ఎక్కడైనా మనకు తెలిసిన వాళ్ళని మనం చూచినప్పుడు మనం ఏమడుగుతామంటే మొట్టమొదటి బాగున్నారా అండి అంటూ ఉంటాం. అవునా? మరి అట్లాగనే మరి మనకు తెలియకపోతే అంతగా పెద్దగా పట్టించుకోము కానీ మరి వేరే కంట్రీస్ అంటే నేను అమెరికాకి వచ్చిన కొత్తల్లో మరి ఎవరన్నా స్కూల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా కూడా ముందు వారిని ముందుగా అడిగేయాల్సింది ఏదంటే బాగున్నారు, హౌ ఆర్ యూ అని అంటూ ఉంటే ఒక్కొక్కసారి అసలు తెలియకపోతే ఎందుకబ్బా ఈ ప్రశ్న అని అనుకుంటూ ఉండేదాన్ని. తర్వాత అదొక ఏంటంటే బాగున్నారా అని అన్నప్పుడు ఎస్ ఐ ఆమ్ డూయింగ్ వెల్. అట్లాగనే మరి హౌ అబౌట్ యూ అని చెప్పి మీరు ఎట్లా ఉన్నారంటే ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ అని చెప్పేసిన అది ఆ సందర్భము మరి ఎన్నోసార్లు గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట. అంటే బాగుండటం అనేది ఒక ప్రేమలో పలకరింప, ఒక ప్రేమలో ఆప్యాయత, ఒకళ్ళం ఈ లోకములో దేవుడు ఒకరిని ఒకరము బాగు ఉండటము కోసము అంటే తెలుసుకోవటం కోసం ఇచ్చారా ఈ యొక్క జన్మ, ఈ యొక్క అనేది మరి అది ఎంత చక్కటి అర్థము ప్రతి ఒక్క దేవుని వాక్యంలో మనల్ని పరిశీలించుకుంటూ ఉన్నప్పుడు ఏదైనా కూడా మనము ప్రతి జీవితంలో నిత్య జీవితంలో జరిగే ప్రతి కూడా అవి దేవుని యందు అన్వయించుకుంటూ ఉంటే ఇది పరిశోధించుకోవటమే కదా. ఇది ఎంత చక్కగా దేవుడు ఇచ్చాడు, ఎంత చక్కగా మరి ఎంత మంచిగా మనకు ఈ ప్రేమనిచ్చాడు ఒకరినొకరం చూచుకోవటానికి అనేది ఎంత అది అర్థం వల్లే ఉంటుంది కదండి. ఎందుకంటే ఇప్పుడు నన్ను నేను చూచుకుంటూ ఉంటే నేనే నన్ను నేనే బాగున్నా అని చూచుకుంటూ ఉంటాం. బాగున్నా అని ఎప్పుడు చూచుకుంటూ ఉంటామో తెలుసా అండి? లోకంలో ఎప్పుడైతే మన యొక్క స్వార్థములో నా అనే దాంట్లో పరిపూర్ణత అంటే ఏంటంటే బాగుండటం అంటే డబ్బులు ఉండాలి, బాగుండాలంటే మరి ఇల్లు ఉండాలి, బాగుండాలంటే మరి ఈ లోకంలో మనం నేర్చుకునేది ఏంటంటే అన్నీ కూడా మనకు అందుబాటులో ఉండి అన్నీ కూడా సరిగా ఉండి అన్నీ కూడా అందరికంటే మేలుగా ఉంటే అది బాగు అని అనుకుంటూ ఉంటాం. కానీ మరి దేవుని యందు పిలువబడిన తర్వాత మరి ప్రత్యేకంగా ఈ బాగు అని అంటే ఏంటంటే ఒకరిని ఒకరం ఇప్పుడు ఈ అర్థంలో అంతకుముందు నన్ను నేనే చూచుకునేదాన్ని ఇప్పుడు మనకు ఎదురుగా ఉన్న ప్రతి ఒక్క సహోదరుల్లో మనల్ని చూచుకోవటానికి దేవుడు ఇచ్చారండి. అట్లాగనే మరి ఎన్నోసార్లు మనం వింటూ ఉంటాము, ఎవరికో హార్ట్ అటాక్ వచ్చింది, ఎవరికో మరి హార్ట్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, కిడ్నీ ట్రబుల్ ఉందంట, అట్లాగనే మరి లంగ్లో ఇన్ఫెక్షన్ వచ్చిందంట, పల్స్ రేట్ పడిపోయిందంట, అట్లాగనే మరి ప్లాస్మా ఆ కౌంట్ రేట్ ఏదో పడిపోయిందంట, అట్లాగనే ఎన్నోసార్లు హార్ట్ బీట్ సరిగా అందట్లేదంట, ఇంకా లేకపోతే మరి బ్లడ్ క్లాట్ అయిందంట, లేకపోతే ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు ఈ చెవి విని ఊరుకోదండి. అవునా? అమ్మో అయ్యో అని అనుకుంటాం, అమ్మో అని అనుకుంటాం. అట్లాగనే వెంటనే అది మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది. ఏమనంటే నీ హార్ట్ బీట్ ఎంత ఉంది, నీ పల్స్ రేట్ ఎట్లా ఉందో, నీ కిడ్నీలు సరిగా పనిచేస్తున్నాయి, నీ లంగ్లో ఇన్ఫెక్షన్ ఎట్లా ఉందో, సరిగా ఉందో లేదో. అట్లాగనే మరి ఈ చూడండి బేరీజ్ వేసుకుంటూ ఉంటాం మనం ఎప్పుడు కూడా. అవునా? మరి అట్లాగనే మరి లోకంలో మనల్ని మరి పిలుచుకున్న తర్వాత మరి అంతకుముందు మనం బేరీజ్ వేసుకునేది ఏంటంటే ఒక ఆస్తిలో, ఒక అంతస్తులో, ఒక సంపూర్ణత అనేది మనం ఎందులో చూస్తూ ఉంటామంటే అన్నీ చక్కగా ఉండి అన్నీ కూడా జరుగుతూ ఉంటే అదే మరి ఐశ్వర్యము అనుకుంటూ ఉంటాం. కానీ దరిద్రులు అనేవారు ఎవరైతే రోడ్ల మీద ఉన్నారో లేకపోతే ఏమీ లేని వారు ఉన్నారో మరి అన్ని పోగొట్టుకొని వాళ్ళు ఉన్నారో వారి వైపు మనం అనుకుంటాం ఏమీ లేని వాళ్ళు దరిద్రులు అనుకుంటూ ఉంటాం. అవునండి? కానీ మరి ఒక చక్కటి వాక్యం ఉందండి. ఇది మరి నేను ఈరోజు పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఇర్మియా గ్రంథం 20లో మరి చూడండి 12 నుంచి కొన్ని వాక్యాలు చూసుకుంటే సైన్యములకు అధిపతి వగు యెహోవా నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరేంద్రియములను హృదయమును చూచువాడవు నీవే, నా వాద్యమును నీకే అప్పగించుచున్నాను, నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు అనేది చూచుకున్నప్పుడు చూడండి. అంటే ఇప్పుడు మనం అంతకుముందు లోకంలో మనల్ని దేనితోటి చూచుకున్నాము?
ఉమ్, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వాటిల్లో చూచుకున్నాము మన బాగు అనేది. కానీ ఇప్పుడు దేనిలో చూచుకుంటున్నాము? ఎప్పుడు దేవుడు పిలుపు వచ్చిన తర్వాత ఆయన కుమారుడైన క్రీస్తు సొంత రక్షకుడు, ఉమ్, ఆయన నా పాపములకు, ఆయన నా అవిధేయతకు, ఆయన నా యొక్క అంధకారములకు ఆయన తన వెలను చెల్లించాడు. ఆయనను నేను సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నప్పుడు ఆయన కాపుదల నాకు ఉంటుంది అని అనుకున్నప్పుడు ఏంటండి ఆ కాపుదల అనేది చూచుకుంటే మన ఉమ్, ఆ దేవుని వలన మనకు ఇప్పుడు ప్రత్యేకంగా, అంటే అంతకుముందు డాక్టర్ల దగ్గరికి వెళ్తే కనుక ఒక రిపోర్టు ఏ విధంగా ఇస్తారో దాన్ని బట్టి వాళ్ళు ఇదిగో ఈ అవయవం ఇలా పనిచేస్తుంది, ఈ అవయవం ఇలా పనిచేస్తుంది, ఇది ఇలా ఉంది, ఇది ఇందులో ఇది ఫాల్ట్ ఉంది, ఇందులో ఇలా ఉంది అని ఎలా చెబుతూ ఉంటారో, మరి మనము ఈ లోకములో ఉండి మరి మన వాద్యము ఈ లోకముతోటి ఎప్పుడు కూడా వాద్యమే, ఎప్పుడు కూడా వాద్యం ఆడుతూ ఉంటాం. ఎందుకంటే ఈ ఈ లోకముతో పోటీ పడటానికి, ఆలోచనలతోటి పరిగెత్తటానికి, వాటితోటి నిలబడటానికి, ఆ యొక్క దుష్టత్వం, దుర్మార్గము, అన్యాయం, అక్రమము, అవిధేయం వీటన్నిటిలో కూడా మనము ఎప్పుడు కూడా మన బాగుని చూచుకోవటానికి నా 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 ఎలా నిలబడాలి, ఎలా ఓడాలి, ఎలా పోరాడాలి, ఎలా గెలవాలి, ఎలా అనేది మనం చూచుకుంటూ ఉన్నప్పుడు మన ఈ హృదయాన్ని ఏం చేస్తూ ఉంటామంటే ఎన్నోసార్లు దానిలో ఉన్న ప్రేమ అనే దాన్ని మనము దాన్ని అణిచివేసుకుంటూ నా అనే సంపూర్ణతలో మనం ఎన్నోసార్లు అండి వాద్యాన్ని ఓడిపోయాం, మన ఆలోచనలలో ఓడిపోయాము. ఎందుకంటే మనం ఆ ప్రేమను పూర్తిగా వ్యక్తపరచలేకపోయాము, నీతిని సరిగా చూపించలేకపోయాము, న్యాయాన్ని, అట్లాగని కనికరాన్ని, అలాగనే మంచితనాన్ని, ఆశా నిగ్రహాన్ని వీటిని కోల్పోయాము. ఎలా అంటే స్వార్థములో, అన్యాయములో, అనీతిలో, అధర్మములో, అపవిత్రతలో, కామము, మదం, మత్సరాల్లో ఎన్నోసార్లు కోల్పోయి వాద్యములో ఓడిపోయి ఉన్నాం. కానీ ఇప్పుడైతే మనం మరి ప్రభువుని పిలిచిన తర్వాత మరి సైన్యములకు అధిపతి యగు యెహోవా, మరి నీతిమంతులను పరిశోధించు వాడవు నీవే. ఎందుకంటే అయ్యా ఇప్పుడు నా నీతిని నీకు నా నీతి అనేది నీకు అప్పచెప్పి నీ కుమారుడి నీతి నేను పొందుకుంటున్నానయ్యా. ఇందులో నీ కుమారుడు అనే ఆ యొక్క క్రీస్తు యందు నేను పోరాడుతున్నానయ్యా. ఇదే లోకంతో ఎక్కడైతే ఓడిపోయానో, ఎక్కడైతే ఆలోచనలో నేను పట్టుబడ్డానో, ఏవైతే వాద్యంగా నన్ను నిలబెట్టినయో, ఇప్పుడు నీవు నీ సైన్యముతోటి నాకు నిలబడి ఉండంగా నేను పోరాడుతున్నానయ్యా. మరి నన్ను నాతో పోరాడయ్యా, నా వాద్యమును గెలిపించయ్యా, నేను నీకు అప్పగించుచున్నానయ్యా అని చెప్పినప్పుడు మరి యెహోవా మరి తన కుమారుణ్ణి మనకు అప్పగించిన వాడు సైన్యములకు అధిపతి అంటండి. ఏంటి ఆ సైన్యములు అనేది చూచుకుంటే గనక ఆయన యందు ఆయన అధిపతియగు ఆయన ఆ ఆలోచనలన్నిటిని మనకు మరి పంపిస్తారండి. అదే మనకు దొరికిన భాగ్యం, అదే మనకు దొరికిన ఐశ్వర్యము. ఇప్పుడు మనం లోకంలో ఐశ్వర్యంతో అంచనా వేసుకోము, బేరీజు వేసుకోము. కానీ ప్రభువు యందు ఆయన ఇచ్చిన విధేయత, ఆయన ఇచ్చిన సంపూర్ణత, ఆయన ఇచ్చిన ప్రేమ, ఆయన ఇచ్చిన క్షమ, ఆయనని చూపించిన నీతి, ఆయన చూపించిన దయ, కనికరములు, ఆయన కృపను బట్టి నిలిచి ఉన్నామయ్యా అని చెప్పేసి మరి ఎప్పుడు కూడా దేవుని యొక్క కృపను కోరుకొంచు ఉంటాము. దేవుని యొక్క సన్నిధి అంటే ఏంటండి? ఆ ఆలోచనలు అనేవి మనల్ని ఎప్పుడు కూడా అంచనా లోకము రీతిగా కాకుండా ప్రభు యందు మనల్ని సరిచూచుకోవటం అనమాట కాదా. అలాగనే మరి మన నీతిని ప్రతిరోజు కూడా ఇదిగో ఈరోజు నేను ఇది చేశాను అని అనుకుంటే అది మళ్ళీ స్వనీతి అవుతుంది. కాబట్టి దేవా నీ నీతి యందు నేను ఏ విధంగా ఉన్నాను పరిశోధించయ్యా. అట్లాగనే ప్రతిరోజు కూడా మనం ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటాం. అంతకు ముందులాగా ఆ లోక రీతిన మనము నడవటానికి ఇప్పుడు భయపడుతూ ఉంటాం. ఎందుకంటే మనల్ని దండించుతాడు కూడా మన తండ్రి. ఎందుకంటే లోకంలో నుంచి కాపాడింది మరల కూడా లోకంలోనికి పరిగెత్తడానికి కాదు, కానీ మరి నీ శరీరము, నీ మనస్సు, నీ అంతరేంద్రియములు సమస్తాన్ని కూడా ఇప్పుడు కొత్త వ్యవస్థ అయిన క్రీస్తునందు ఆ హృదయమునకు అప్పగించాను. కాబట్టి హృదయాన్ని సరిగా చూచుకో అని చెప్పి ఎప్పుడు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారండి. కాబట్టి మన హృదయాన్ని మనము సరిచూచుకోవటం ఎంతో మంచిదన్నమాట. ఎందుకంటే ఈ హృదయం అనేది చూడండి, మామూలుగా
గుండెను చూచుకుంటే గనక అది లోపల భౌతికమైన మన ఫిజికల్ స్టేట్‌ని అది ఎంత అంటే దాన్ని సమతుల్యతంగా ఉంచుతంటే ధమనులు, సిరలు ఉన్నాయి చూడండి. ఎప్పుడు కూడా ధమనులు, సిరలు. ధమనులేమో మంచి రక్తము, సిరలేమో చెడు రక్తము. ఈ రెండిటిని కూడా ఎప్పుడు కూడా గుండె చెడు రక్తాన్ని సిరలు తీసుకొస్తూ ఉంటే మంచి రక్తముగా మరి మార్చి ధమనులకు అందిస్తూ ఉంటే శరీరంలోని ప్రతి అంతరేంద్రియాలను కూడా అది మరి కంట్రోల్ చేస్తూ మరి చక్కగా మనకు మన శరీరాన్ని, మన యొక్క జీవితాన్ని, మనల్ని సరిగా పరిపూర్ణతలో నడిపించటానికి మరి అది మనకి దోహదపడుతుందండి. మరి అట్లాగనే మరి దేవుడి యొక్క క్రీస్తు యొక్క సంకల్పము, క్రీస్తు యొక్క పిలుపు మరి మన యందు మరి పరిపూర్ణతలోనికి నడపటానికి మన హృదయం అనేది మరి ఎప్పుడు కూడా సరిగా పనిచేస్తూ ఉండాలి. ఎందుకంటే దేవుడు పరిశోధిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మన హృదయమును మనం ఏ విధమైన ఆలోచనలకు అంతకు ముందైతే అప్పగించాము, అంతకు ముందైతే వాటితోటి బేరీజు వేసుకున్నాము, అంతకు ముందైతే ఎన్నో విషయాల్లో ఓడిపోయాము. కానీ ఇప్పుడు పరిపూర్ణ ప్రేమలో పిలిచిన క్రీస్తుని బట్టి మరి మన వాద్యము ఎప్పుడు కూడా మరి గెలవాలని కోరుకుంటూ ఉంటామండి. మరి ఎన్నోసార్లు మనము దుష్టుని చేతుల్లో పడిపోయి మనం అనుకుంటూ ఉంటాం, అయ్యా ఆ దుష్టులంటే అంతకుముందు శరీరం వాటితోటి మనం పోరాడాము. కానీ ఇప్పుడైతే మనము అంధకార శక్తులతోటి పోరాడుతూ ఉన్నాము. మరి అవి మన కంటికి కనిపించిన ఆలోచనలు కాబట్టి మనకు మరి ప్రభువు మరి మనకెప్పుడు కూడా ఏ విధముగా పోరాడాలి అనేది మనకు మరి మనల్ని సిద్ధపరుస్తూ ఉంటారు. మరి అట్లాగనే మరి దరిద్రుని ప్రాణమును లోకంలో దరిద్రులని అనుకుంటూ ఉంటామండి. కానీ వారి యందు దేవుని యొక్క పరిపూర్ణత అయిన ఐశ్వర్యము వారి యందు ఇమిడి ఉంది. కానీ మనము మరి ఆ దరిద్రులముగా అనని దేవుడు ఎప్పుడు చూస్తారంటే ఎప్పుడైతే ఆ పరిపూర్ణమైన క్రీస్తు ప్రేమను వ్యక్తపరచమో, ఎప్పుడైతే ఆ లోకపు ఆలోచనలతోటి మన వ్యవస్థను పిలిచిన వ్యవస్థను మనము మరల కూడా భ్రష్టు పట్టిస్తూ ఉంటామో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారండి. అవునా? కానీ మనము మరి దరిద్రులం కానీ అని అంటే ఏంటంటే ఈ లోకంలో దరిద్రత అనేది ఆ డబ్బు కానీ ఇంకేమైనా అని అనుకోకుండా వారి యందున్న ఐశ్వర్యమును మనం ఎప్పుడు కూడా మనము గుర్తించాలండి. ఏంటంటే వెళ్ళి పలకరిస్తూ ఉంటే ఎంత ప్రేమ ఉంటారండి, ఎంత నిదానము, ఎంత విధేయత చూపిస్తూ ఉంటారండి. అట్లాగనే ఏదైనా మనం ఇవ్వబోతూ ఉంటే కూడా ఎంత చక్కగా తీసుకుంటారండి. అట్లాగనే ఎంత చక్కగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారండి. అట్లాగనే ఏదైనా ఎక్కువ ఇవ్వబోతూ ఉంటే వద్దు అని చెబుతూ ఉంటారండి. మరి అవి కదా అసలు నిజమైన ఐశ్వర్యం కదా. మరి మనము కూడా మరి వారిని ఎప్పుడు కూడా విడిపించుతూ ఉంటారంట దేవుడు. అట్లాగనే మరి మనము కూడా ఆ క్రీస్తు యొక్క, ఎందుకంటే సమస్త ఐశ్వర్యాన్ని కలిగి ఉండి ఈ లోకములో ఒక దరిద్రుడిగా వచ్చాడు. కాబట్టి ఈ లోకంలో మనము కూడా దరిద్రులుగా ఉన్నాము అని ఇతరులు ఏమన్నా అంటూ ఉంటే ఏమి ఎంచుకోవాల్సిన పనేమి లేదు. కానీ క్రీస్తుని పోలి మేము సంపూర్ణమైన పరిపూర్ణతలో సంపూర్ణ ఐశ్వర్యులము అనేది మనం ఎప్పుడు కూడా ధైర్యంగా చెప్పుకుందామండి. అట్లాగనే మరి మనము ఈ లోకస్తులతోటి యుద్ధము చెయ్యము. ఎందుకంటే యుద్ధము అంతకు ముందులాగా చేస్తే ఏమైపోతామండి, దేవుని యందు ఓడిపోతాం. కాబట్టి ఇప్పుడు మనము నిలబడి మన వాద్యమును మన ప్రభువు చూపించిన ప్రేమ, నీతి, న్యాయము, దయ, కనికరము, విధేయత సంపూర్ణతలో మనము మరి నిలబడి వాటి ద్వారా మనము మన వాద్యమును పోరాడే శక్తి మన యెహోవా మనకు దయచేస్తారు. ఎవరి యందు? ఆయన కుమారుడైన క్రీస్తునందు. క్రీస్తు యందున్న ప్రతి ఆలోచనలో మనము ప్రతి నిత్యము కూడా మనం మరి పరిశోధింపబడుతూ మనము మరి అందులో మేలుగా, అంటే ఇప్పుడు హృదయం కనుక లోపల ఏ విధంగా మనల్ని బ్యాలెన్స్ సమతుల్యతలో ఉంచుతుందో అలాగనే ఈ లోకంలో మనల్ని పిలుస్తూ ఉన్న తండ్రి పిలుపు మనల్ని కూడా ఎప్పుడు కూడా ఈ సందర్భాలను తీసుకొస్తూ, అంటే పరిశోధించు వాడవు అని ఎందుకంటామంటే ఒక సందర్భం వస్తూ ఉంటుంది శోధనగా. అందులో మనం ఏ విధముగా ప్రభువుని కీర్తించే విధముగా, మహిమపరిచే విధముగా మన హృదయమును పరిశుద్ధపరుచుకుంటున్నామో అనేది ఆయన మనకిచ్చిన పిలుపు కదా. కాబట్టి మనము ప్రతి దినము కూడా మరి మార్కులు అంటే రిపోర్టు ఆ ప్రభు ఏ విధంగా ఇస్తారో ఎప్పుడు కూడా మనం ఆశపడుతూ ఉంటాము. మరి
వాక్యం మనల్ని ఎప్పుడు కూడా సరిదిద్దుతూ ఉంటుంది. కాబట్టి మరి దేవుడు మరి పరిశోధిస్తున్నాడు అని అంటే కొన్ని విషయాలు మనము అంగీకరించము. అట్లాగని ఎందుకు ఈ శోధన అనుకుంటూ ఉంటాము. కానీ మన యందున్న ప్రతి ఒక్క నా 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 అన్న ఆలోచనలో నుండి నా క్రీస్తు అన్న ఆలోచనలోనికి మారటానికి ఈ శోధన ఒక విజయంగా మనం తీసుకుందాము. మరి ప్రతి ఆలోచనలో కూడా జయము పొందటానికి పరిపూర్ణమైన విధేయతను, క్రీస్తు ప్రేమను మనం చూపించి మరి మన హృదయము ప్రతి నిమిషము కూడా గుండె కొట్టుకుంటూ లబ్ డబ్ అని నేను జీవించున్నానని ఏ విధంగా మనకు మరి తెలుపుతూ ఉంటూ, అలాగిన ప్రతి అవయము కూడా మనతో పాటు మరి నడుస్తూ పనిచేస్తూ మనల్ని పరిపూర్ణతలోనికి నడిపిస్తూ ఉన్నాయో, మరి అట్లాగనే మన యందున్న క్రీస్తు ఇచ్చిన ప్రతి ఆలోచనను కూడా మనం కూడా వ్యక్తపరుస్తూ సరైన సమయంలో సరైన విధముగా సరి అయిన రీతిగా మనము కూడా వాద్యములను గెలవటానికి మనల్ని మరి పిలుచుకున్నారండి. కాబట్టి మనం ఇంకా శక్తిమంతులగుటకు మరి ఆ దుష్టుని యొక్క ప్రతి ఒక్క మరి ఆలోచనను ఆర్పటానికి మరి మీరు రెడీగా ఉన్నారా? ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు సైన్యములకు అధిపతి అండి. కాబట్టి మరి ఆయన యందు ఏదన్నా అపజయం ఉంటుందా? జయమే కదండి. కాబట్టి మరి నిలబడి పోరాడదాము. అట్లాగనే మరి మన యొక్క బాహ్యముగా అంతరంగముగా ప్రతి అవయములను కూడా అంటే ఆలోచనలను కూడా మనము దేవుడికి అప్పచెబుతున్నాము. ఇప్పుడు ఇవన్నీ కూడా కొనబడ్డాయి, ఇవన్నీ కూడా ఆయనతోటి పిలువబడ్డాయి, ఇవన్నీ కూడా దేవుడికి సమర్పణీయంగా ఉండాలి. కాబట్టి మరి ఆయన హృదయమును కానీ ఆయన అంతరేంద్రియములు కానీ చూచినప్పుడు అవి అన్నీ కూడా ఆయన మహింపరిచే విధముగా ఉండాలని మనం ప్రయత్నిద్దామండి. ఎందుకంటే ఈ పిలుపు మామూలు లక్షల కోట్ల మంది ఇంకా పిలుపు రాని వారు ఉన్నారు. కాబట్టి మనం పిలిచిన పిలుపును సార్థకంగా పరిపూర్ణతగా నిలబడి దేవుని మహింపరచడానికి ఉపయోగించుకుందాము. అలాగనే మరి యెహోవాని కీర్తించుడి, యెహోవాని స్తుతించుడి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకొంచు మీ రచిత.